సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు. కావాలి అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి అ స్పెషల్ ఫిల్మ్ ఫర్ all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I've watched as an audience in Telugu. Okay. So నేను ఆడియన్స్ గా చూస్తాను కాబట్టి ఆ అర్హతతో తెలుగు సినిమాలో కూడా one of the beautiful films అవుతారు. So let's go into the fans questions then. So we'll begin with common questions ఇద్దరికి related. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్లీ చాలా క్యాచీగా చాలా సూపర్ హిట్ అవుతుంది అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? I like both. నువ్వుంటే చాలే, చిన్ని గుండెలు ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? There are 3 more. Okay, so ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వుంటే చాలే అండ్ చిన్ని గుండెలు. You want to pick one? One. నువ్వుంటే చాలే. ఓకే, భాగ్య గారు నాకు కూడా నువ్వు ఉంటే చాలు. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక? కాదు. I mean, it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. Tarvata, I'm a hopeless romantic andi, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా ఏయ్యా అని ఇప్పుడు అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune. And దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also? Yeah, sure. Okay. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోని పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే, నువ్వెవ్వరో నాలోనే అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే, కరెక్ట్. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, పరిసంగా మనమే గాండే, వెతికినా దొరకని అర్థం ప్రేమంతే, అది నీకెంతో ఒక మాటలో చెప్పాలే, నువ్వుంటే చాలే. Sir, ఎన్ని మార్కులు I ఇస్తారు clap out for of 10? myself. Out of 10 how many marks? 100. 100. Yeah. అప్పుడే అనాలనిపిస్తుంది. So the next question is, because it is a biopic of a fan, ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏమీ లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. సో చూస్తున్నా సరే చేస్తాం, ఒక 16-year-old ఉంటుంది కదా కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది స్టార్ట్. చూసిన వెంటనే ఇలా ఉన్నాను, మై మామ్ హెల్డ్ మై హ్యాండ్, దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకుని వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి అవుతుంది. So that was my first day first show experience, and nice. Yeah, first cinema kabatti there was no like fanfare and all of that, but Yeah. I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first. So అలా భాగ్య గారు ఎప్పుడైనా అసలు థియేటర్స్ కి వెళ్తారా మీరు? I mean, the first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience. Mad, I'll never forget. mad? Mental. Yeah. సో ఈ సినిమా చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇద్దరు కలిసి చూసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I అవునా? think we are going to the US. యుఎస్ కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? తెలుగు Of అక్కడ course, కూడా తెలుగు అక్కడ వాళ్ళే కూడా ఉన్నారు సో అనుకో. జనరలీ తెలుగు స్టేట్స్ అంటే 3, ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. యా, ఇప్పటి నుంచో అదే అక్కడికి వెళ్ళి చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా
చాలా సార్లు పిలిచారు, బట్ ఐ నెవర్ బీన్ టు ద యూఎస్ ఫర్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఆర్ వాటెవర్. సో It'll be a new yeah, experience first కదా. time. So the next question is, రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ అయిపోయి ఎక్కడో చోట దొరుకుద్ది. బాగా ముండోడు సాగరు, అవునా? Ah. రామ్ గారు కాదా? నేను కూడా ముండోడిని. ఓకే, దట్ ఇస్ ద సిమిలారిటీ. ఓకే, ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ Positivity ఎత్తుకుంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. రైట్. ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కొంచెం ఎత్తుక్కుంటా. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగర్, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. ఎందుకు? తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాజ్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. అకార్డింగ్ టు యూ, ఈజ్ ఏ ఇంట్రోవర్ట్ ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్? It depends on the person, I think. సో ఈజ్ he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. అయితే something. Ayyo. She only wants to. Why? I mean, and I also got a wonderful opportunity to work beside him. Nenu You Shailajalu played as a sister, sister. అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించాడు, కానీ నువ్వు రామ్ కి చెల్లెలుగా అని చెప్పడం మర్చిపోయారు. డాడీ, ఐ హేట్ యూ ఫర్ దిస్. సో ఆయన్ని whenever we see him at sets, he's very quiet, calm, silent and all. Of course, I also ఒక పార్టీలో I could see his extrovert side also, but that happened only one party. But మీరేమంటారు? Extrovert only or introvert or what? Me, Yeah. I think I'm an ambivert. Like I'm between both of them. If I don't know the person, I'll be like an introvert, and if I know the person, I'll be fully an extrovert. Yeah. So with you, I'm like in between right now. అలా ఓకే. పార్టీ అన్నది ఓ అప్పుడు తబుల ప్రీ రిలీజ్ మన ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు, నేను, మీ బ్రదర్ కీర్తి, నేను మా షైల్ బ్రదర్, we went there. అప్పుడు సూషి Party, ఉంటుంది dinner. కదా, సూషి డిన్నర్ టేబుల్ లో Sushi party. సూషి పార్టీ అదేంటో తినిపించేశారు. ఇట్స్ వెరీ నాటీ. హిస్ ఎక్స్ట్రోవర్ట్ సైడ్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫన్. ఓ వసాబి, గ్రీన్ థింగ్. యా He fed me and Kirti Suresh wasabi, saying that this is nice, Green try. This big spoon died. ante. So yeah, అలాంటి నాటీ సైడ్ కూడా ఉంది మీలో. మరి హీరోయిన్ గారికి క్వశ్చన్, TFI లో ఎంట్రీ చేసినప్పుడు మీకు ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరు? Fans. Fans. Ante kada, yeah. I mean, I told you they are the ones who supported me from day one. From And family? yes, family also supports me now. Actually, I mean, before entering the industry, they were not sure. Typical Indian family, conventional background. So they were scared for their daughter. But I was always like, I'm going to go after my dreams. You know, Naku, I mean, I don't want to be 50, look back and be like, I could have done this in my life. Adi అలాంటిది kaadu. వద్దు. Go for it. Fail, okay. Pass, okay. Adi okay. So went for it. But support, I think, number one is fans for me. ఫ్యాన్స్. ఫెంటాస్టిక్. సో హీరో గారికి క్వశ్చన్, ఫ్యాన్స్ తో కలిసి ఎప్పుడైనా మీ సినిమా చూసారా? జగడం కిల్ల అండ్ యాక్చువల్లీ కందరికి కూడా వెళ్ళాను కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. ఎలా వెళ్ళారు? ప్రొజెక్టర్ రూమ్ లో, ఆ, అంటే ఎక్కడే ఉన్నారు వాళ్ళు, ఆ, ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నా. ఆ. సో ఐ కుడ్ లిటరలీ హియర్ దెమ్ సే గెట్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో Okay, so the next question would be for Bhagya. Meeru, what made you accept this film? I met Mahesh sir, and he was narrating the story to me. And Adi, at that time, I was very confused about script selection because I'm not from industry background. I don't know how this works, like what film to do, what works, what doesn't work. Nak telidu. Slowly, I'm understanding things. Slowly, I'm owning who I am, what I like, what I don't like. So I was in that space. And then when I met Mahesh sir, he narrated. I am an emotional fool. I was crying throughout the story. And narrate tarvata, aipun tarvata, I was like, the only thought in my head was, I need to be part of such a beautiful story. Ante. I think it's a very beautiful story. And నరేషన్ వింటూ ఏడ్ చేశారంట. అలా రామ్ గారు మీరు ఏదైనా నరేషన్ ఏదైనా స్టోరీ వింటున్నప్పుడు రియల్లీ యు ఐ వాస్ గాట్, వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓ రియల్లీ? యాక్చువల్లీ నేను, ఉపేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారు అని విన్నా మహేష్ చెప్పడం 2 సార్లు. ఐ థింక్ టుమారో ఆల్సో వెన్, లైక్ ఎవ్రీవన్ హూస్ చిన్న ఎడిట్ లో షోస్ వేస్తాం కదా, ఎవ్రీవన్ హూస్ వాచ్డ్ ఇట్ గాట్ వెరీ ఎమోషనల్.
not like a sad emotion. That's what I Happy. like about this film. Yeah. You Okay. feel, you know, when you feel good in life and you want to cry it out, it's like that. ఎవరు వచ్చారు ఒక నెగటివ్ వైబ్ తో వచ్చే సాడ్నెస్ తో వచ్చేది కాదు. లోపల నుంచి ఒక హ్యూమన్ ఎలిమెంట్ టచ్ అయ్యి యు ఫీల్ యు హ్యావ్ అ స్మాల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యు గెట్ యువర్ దట్స్ ద కైండ్ ఆఫ్. ఓకే, ఫెంటాస్టిక్. సో ఉపేంద్ర గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకి ఒక విపరీతమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ హెస్ డన్ అండ్ ఎవ్రీథింగ్, గాడ్ ఇస్ గ్రేట్ అది ఇది అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ షూట్ చేసేసేయడం అది ఇది. దాని అంటే ఆంధ్ర కింగ్ గా వై ఉపేంద్ర గారు ఓన్లీ? సినిమా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. Hmm. బట్ ఆయన ఏంటంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ద సూపర్ స్టార్స్, ఓకే, బీట్ తెలుగు, మోస్ట్లీ తెలుగు బికాస్ తెలుగు ఫిల్మ్. ఎనీ సూపర్ స్టార్ ఫర్ అ ఫ్యాన్, ఎవరైతే ఆయన అమితాబ్ బచ్చన్ ఊహించుకోవచ్చు. యూ కెన్ ఇమాజిన్ ఎనీ వన్ విత్ హిమ్, ఆంధ్ర కింగ్ సూర్య అనేది. అండ్ పర్సనలీ ఆల్సో హీఈస్ వెరీ గుడ్ విత్, he's one of the very few actors, I think after Rajinikanth garu, he's one of the very few actors who has a lot of philosophy in his life. Konchu eccentric movies teesna sir, the eccentricity is required for the penetration into the masses, the way you say it. But what he's saying anedi, it's very philosophical if you observe. So that ways I think he has that respect with the audience. And సినిమా చూస్తే గానీ మాకు కరెక్ట్ గా తెలీదు వై ఉపేంద్ర గారు అనేది. సో ఎస్, అండ్ హీరోయిన్ గారు, మీకు వచ్చిన ప్రశ్నలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? Abbo. ఫర్ ఎ చేంజ్ లెట్ రామ్ గారు ఆన్సర్ ద క్వశ్చన్. ఏంటిది సారీ, భాగ్యశ్రీని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏంటి ఇరికిచ్చడం ఏంటిది? అమ్మాయి అంటే కొత్త, ఓకే. మీ అడిగే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడే తెలిసిపోతుంది నాకు ఏంటిది. అడగండి అమ్మాయికి వచ్చింది. మీరే చెప్పండి. Okay. I mean, లిస్ట్ లేదు. I want pure heart. Kindness కావాలి అంతే. అండ్ హోప్లెస్ రొమాంటిక్. హోప్లెస్ రొమాంటిక్ అయి ఉండాలి. ఓకే ఓకే, మరి రామ్ గారు ఏంటి? ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్? మీ లైఫ్ మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఏంటి ఆలోచించండి. అసలు కనెక్ట్ అవుతాం అంతే. అలాంటివి ఆలోచించరా మీరు ఎప్పుడు? సరదాగా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడన్నా ఇలాంటి అమ్మాయి అయితే బెటర్ ఏమోరా మనకున్న అస్సలు. ఇండస్ట్రీకి, కెరియర్ కి? అస్సలు లేదు. సరే, యూ టెల్ మీ, వాట్ డూ యూ థింక్, లైక్ హూ వుడ్ రామ్ లుక్ ద బెస్ట్ విత్, ఆర్ ప్రాబబ్లీ అ గర్ల్ లైక్ దిస్? ఫ్యాన్స్ ని వాడుకుని ఇంకా మీరు ఓకే ఫ్రెండ్స్, నేను ప్రయత్నించాను. మరి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇందులో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. వెనక్కి వెళ్తే మీరు చేసిన లవ్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి రామ్ గారు. ఈ సినిమాకి మీరు చేసిన లవ్ స్టోరీస్ అన్నిటికీ తేడా ఏంటి? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ సో ఫార్? ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్ ఇస్ అ లైఫ్ స్టోరీ. ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్. వాడి లైఫ్, సాగర్ లైఫ్ చూస్తారు. బట్ ఇట్ హ్యాస్ సచ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్. ఇప్పుడు సాంగ్స్ వెంటనే తెలిసిపోతుంది కదా. సో ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్, బట్ ఇట్స్ యాక్చువల్లీ లైఫ్ స్టోరీ ఆఫ్ అ ఫ్యాన్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ డన్ బిఫోర్. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఇప్పుడు దాకా నేను కెరియర్ లో చేసే సినిమాలు ఒకటి, ఇది సెపరేట్ గా ఉంది. బట్ మీరు చేసిన సినిమాలన్నిట్లో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? బికాస్ ఎందుకంటే love story, ప్రేమంట ఇవన్నీ కూడా వెరీ డీప్ లవ్ స్టోరీస్ కూడా. ఒకటి నేను చెప్పలేను, సో మెనీ లవ్ స్టోరీస్. Sorry? సో మెనీ లవ్ స్టోరీస్. రెడీ కావచ్చు, దేవదాస్ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ Ah, స్టోరీ, yeah. నేను షాజా వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ Yeah. స్టోరీ. ఎందుకంటే ప్రేమంట ఆల్సో రియల్లీ లవ్ స్టోరీ. Yeah. ఒకటి స్పెసిఫిక్ గా ఫేవరెట్ అని Naming all చెప్పారు. of them. వెరీ స్మార్ట్, ఎవ్రీథింగ్ ఈస్ సేయింగ్. ఓకే, మరి భాగ్యశ్రీ గారు, ఈ సినిమా ఓకే చేసే ముందు మీరు తీసుకున్న టిప్స్ ఏంటి? Huh? టిప్స్ ఏంటి? ఏమైనా Tips టిప్స్ కదా, తీసుకు advance తీసుకున్నట్లు ఉంది. అదే టిప్స్ ఏమైనా తీసుకున్నారా? I mean, now my perspective is like, what do I feel about the female character in the overall story? Like, if I take her out from the story, will the story go on? If I remove Mahalakshmi out of Andhra King Taluka, a very big point is gone out of the చెప్పలేవు film. కదా. I'm not telling you. No, no, I'm saying we can't say the story without Mahalakshmi. Yeah. Yeah. సో దట్ ఈస్ హౌ యూ చూస్ ఎనీ ఫిల్మ్స్ That's ఫ్రమ్? how I'm doing it now. Yeah. ఓకే, ఫెంటాస్టిక్. అండ్ ఈ సినిమాకి వచ్చేసి ఇద్దరు డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇద్దరు ఫస్ట్ టైం. అసలు
ఒక పక్క ఇది లైఫ్ స్టోరీ అని మీరు అంటున్నప్పటికీ పాటలు మాత్రం దీన్ని ఒక లవ్ స్టోరీగా జనాలకి ఇప్పటివరకు చూపిస్తుంది. అంటే ఇట్స్ లవ్ స్టోరీ అనే విధంగా ఉంది అని అంటే మ్యూజిక్ ఏ లెవెల్లో హిట్ అయిందో మీకు ఈ పాటికల్లా అర్థమైపోయి ఉండాలి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ టూ బ్యూటిఫుల్ పీపుల్? So even though it's a life story, everyone who got connected with the love story, వాళ్ళు సినిమా గురించి చూసినప్పుడు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. ఇన్ఫాక్ట్ దిల్ గెట్ మోర్ ఎక్సైటెడ్. ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దట్ వే. సో తెలుగులో ఒక కొత్త సౌండ్ కావాలి ఈ సినిమాకి అని వాళ్ళని తీసుకురావడం జరిగింది. అండ్ దే ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ విత్ ఎవ్రీ సాంగ్ దట్స్ బీన్ రిలీజింగ్. దే జస్ట్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. సో ఈ సినిమాకి మీరు మ్యూజిక్ లో చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కాబట్టి రామ్ గారు ముందు ముందు ఏదన్నా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అస్సలు లేదు. లేదా? నో. బట్ యా, do you think he has some good potential as a lyricist, as a singer and everything? Do you feel so? Yeah, go for it. Go for it. మ్యూజిక్ డైరెక్టర్ అయిపోకూడదు. మ్యూజిక్ డైరెక్టర్లతో మంచి మ్యూజిక్ తెప్పించుకోవాలి. We have a multi-talented hero. What can he not do? Let's think. Exactly. What can he not do? What can he not do? You can dance, he can sing, he can cook, Act, he can he can act, he can emote. He can Sir, write. He Sir, can do if there is poetry. one thing that you can steal from him, like probably one skill of his, what would you steal? I like his dimple. Dimple. స్కిల్ అంటే డింపుల్. Skill. Skill అడుగుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, డింపుల్ నచ్చిందట. He has lots of skills. What to take? అన్డౌటెడ్లీ నేను మీకు హెల్ప్ చేయడం కోసం చెప్తున్నాను. అన్డౌటెడ్లీ నేనైతే హిస్ డాన్సింగ్ అండ్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ ద I డాన్స్, think I'll take his energy. Yeah. వా ఎనీ డే టేక్ ఇట్ లైక్ దట్. నేనైతే అది స్టీల్ చేస్తాను, మీరు కూడా అదే. Yeah. ఓకే, Half హాఫ్ తీసుకుందాం. మా ఇద్దరికి సరిపోతుందిలే మీ హాఫ్. ఓకే, మీరు భాగ్య నుంచి ఒక క్వాలిటీ లేదా ఒక స్కిల్ ఏదన్నా దొంగతనం చేయాలని అంటే వాట్ వుడ్ దట్ బి? I think she's very smart. I think స్మార్ట్నెస్. brain. Take my brain. The smartness. Appreciate.